చేసి ఇంకో పాయింట్ సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. మెయిన్గా మెడికల్ కాలేజీల అంశము. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో 7 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసి వాటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా నడిపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆన్గోయింగ్ మెడికల్ కాలేజీలని, గతంలో కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూటమి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని బయటకు చెప్తూ వచ్చింది. కానీ మీడియాలు మాత్రం ఇవి లేదు, అలా ఏం జరగట్లేదని చెప్పేసి ఒక ప్రచారము, అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కావాలని చెప్పేసి వైసీపీ దొంగ ప్రచారం చేస్తుంది, అసలు మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. క్యాబినెట్ తీసుకున్నటువంటి ఆమోదం ఒకలాగా ఉంది, బయటకు వచ్చి వీళ్ళు చెప్పేటువంటి అంశాలు ఒకలాగా ఉన్నాయి. అసలు ఏంటి, మెడికల్ కాలేజీ ప్రైవేట్ అవుతున్నాయా లేదా? వైద్య విద్య అన్నది చాలా కాస్ట్లీ అఫేర్ అవుతుంది. చాలా పరిమితమైన విద్యార్థులకి అవకాశాలు వస్తున్నాయి. వైద్యుల సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం అయితే ఉంది. మన ఐక్యరాజ్య సమితి నామం చూసుకున్నా, WHO నామం చూసుకున్నా, ఎంతమంది డాక్టర్లు ఉండాలని సరిసోగే పరిస్థితి మనకు రాష్ట్రంలో లేవు. అంత డాక్టర్ సంఖ్య లేదు. కాబట్టి డాక్టర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పెరిగే డాక్టర్లు కాస్త అందరికీ అందుబాటులో ఆ విద్య ఉండాలి. ఈరోజు ₹1 కోటి 50 లక్షలు పెట్టి మెడికల్ సీట్ తెచ్చుకోవడం అనేది అందరికి కుదరదు. కాబట్టి అప్పుడు ఏమైంది, మెరిట్ కూడా రాదు. పేదల్లో ఉన్న మెరిట్ ₹1 కోటి, పేదలను అనలేము, మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. బాగా కోటీశ్వర్లకే ₹1 కోటి పెట్టే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండడం, ప్రభుత్వ విద్య ఉండడం అనేది, ప్రభుత్వ రంగంలో ఓపెన్ కేటగిరీ సీట్లు ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటారు. ఒక మ్యాచింగ్ కోసం కాబట్టి ఒక సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు కొన్ని పెట్టుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ పీపీఏ మోడల్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పదం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ యాజమాన్యం కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు పీపీఏల్ పేరుతో జరుగుతున్న ప్రతి దాంట్లో డామినేషన్ ఎవరు? ప్రభుత్వం ఏముంటుందంటే, మేమేమో ప్రైవేటీకరణ ఎల్లయ్యకో పుల్లయ్యకో ప్రైవేట్ కంపెనీకి ఇవ్వట్లేదు కదా, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తూ ఉంటున్నారు. ఈ పీపీఏ అని అనౌన్స్ చేసిన ఏ కంపెనీ అయినా వాళ్ళ అజమాయిషి ప్రైవేట్ రంగంలో ఉందా, ప్రభుత్వ రంగంలో ఉందా అన్నప్పుడు మన కళ్ళ ముందు పీపీఏ అనగానే ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ యజమాని కిందకి వచ్చి, ప్రైవేట్ యాజమాన్యం కింద ఇప్పుడు ప్రజాసేవ కోసం వస్తాడా, డబ్బులు సంపాదించడానికి వస్తాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఉన్న ప్రాధాన్యత అంటే, మెడికల్ కాలేజ్ ఉంటుంది, దానికి అనుబంధంగా ప్రభుత్వ రంగం వైద్యశాల ఉంటుంది. ఎందుకంటే 400 నుంచి 500 ఎంతో బెడెడ్ హాస్పిటల్స్ ఉంటే ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. నీకు మెడికల్ హాస్పిటల్ లేకుండా మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా రాదు. కాబట్టి ఇప్పుడు దీనివల్ల మెడికల్ కాలేజీ నువ్వు పీపీ అంటే మెడికల్ హాస్పిటల్ కూడా పీపీఏ కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అదే గవర్నమెంట్ లో ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్ ఉంది. ఎస్వి మెడికల్ కాలేజ్ అనుబంధంగా రూయ్ హాస్పిటల్ ఉంది. కాబట్టి 750 బెడెడ్ ఎంతో ఉంది, నాకు తెలుసు కరెక్ట్ గా. 750 బెడెడ్ 200 ఫ్రీ కదా, మందులతో సహా. కానీ అదే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ పోతే దాంట్లో కూడా ఫీజులు పెట్టకుండా నమ్మకం ఏంటి వచ్చే వాళ్ళు కూడా. అంటే ఈ కాన్సెప్ట్ తో చూసినప్పుడు పీపీఏ అని అంటేనే ప్రైవేటీకరణ. మీరు చెప్పండి, పీపీఏ అనే దాంట్లో ఏం లేదు, ఇవన్నీ ప్రైవేట్. భయపడుతున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని. కాబట్టి ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి డెసిషన్ ఏమో ప్రైవేటీకరణ, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. పాలసీ పరమైన మార్పులు రాకుండా ఇంటర్ప్రిటేషన్స్ తో వాళ్ళ విమర్శలు అయితే ఆగవు. కానీ ఈ విమర్శలు ఆగవు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని చూసుకుంటేనేమో వాటిని తీసుకెళ్ళి మేము బీమా కంపెనీలకు ఇచ్చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాం ప్రతి కుటుంబానికి అంటున్నారు. ఇన్సూరెన్స్ ఇస్తే ఇప్పుడు ఇంతవరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వనటువంటి సిచ్యువేషన్స్లో చాలా ప్రభుత్వం ఉన్నాయి. ఈవెన్ ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా రాని పరిస్థితిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద మేము వాళ్ళకి చేయమని చెప్పేసి చెప్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని చెప్తున్నారు. సో ఇవి ఉన్నదానికే మనం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కొత్తగా మీరు వేరే వాటిని తీసుకొని ప్రైవేట్ వాళ్ళతో అటాచ్ అయిపోయి వాళ్ళందరికీ కూడా ప్రజలకు న్యాయం చేస్తామంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? అసలు సిద్ధాంతపరంగా ఎలా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి? అంటే ఒకటి అదే అంటున్నాను, మీరు పాలసీ డెసిషన్ ప్రైవేటీకరణ చేసుకొని దాని వ్యతిరేకత వస్తాను కాబట్టి మా ఉద్దేశం అది కాదంటే కుదరదు. రెండోది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాంట్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ ముందుకు తీసుకొస్తున్నారు. మీకు 25 లక్షలు చేసుకుంటే ఆరోగ్యశ్రీని చేసేవచ్చు కదా. ఆరోగ్యశ్రీ యొక్క వాల్యూని ఇప్పుడు 5 లక్షలు ఎంతో ఉందని 20 లక్షలు పెంచేస్తే సరిపోతుంది కదా. పెంచడం కాదు, విడుదల చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి పెడతారు, ఫ్రీగా చేసి పెట్టారు. అసలు హాస్పిటల్ నడవాలి కదా మీతో ఇన్ టైంలో. అంటే ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకునే క్రమంలో ఇవన్నీ చేస్తా ఉంది. కానీ దాని మీద వైద్యం అనేది ప్రజలకి చాలా సీరియస్ అంశం కాబట్టి వ్యతిరేకత ఎక్కువ అవుతా ఉంది. సో సాధారణ దాన్ని తప్పించుకోవడం కోసం ఈ మాటలు ఇట్లాంటి కుదరదు. మీరు పాలసీ పరమైన విషయంలో ఖచ్చితమైన నిర్ణయం రాకుండా ఈ మాటలతో సాధ్యం కాదు. ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా జరుగుతుంది.